హాయ్ అండి, నేను మీ రోజా. నేను చేసే రెసిపీ జీరా రైస్ దాల్ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి బౌల్ అనేది పెట్టాను. జీరా రైస్ కోసం ప్రాసెస్ అండి. ఇక్కడ ఆయిల్ అనేది కూడా యాడ్ చేసిస్తాను. అలాగే 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేయాలి. గీ యాడ్ చేయడం ద్వారా జీరా రైస్కి చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చూస్తేనే తినేలా ఉంటుందన్నమాట. ఇలా గీ కూడా మెల్ట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఎక్కువ క్వాంటిటీలో జీలకర్ర అనేది యాడ్ చేసేయాలి. జీరా యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా కారానికి తగ్గట్టు యాడ్ చేసేసుకోవాలి. అలాగే 1 కప్ కరివేపాకు కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఇవి మంచిగా చిటపటలాడాలి. ఒకసారి మిక్స్ చేసేస్తాను వీటన్నిటిని. చాలా సింపుల్ అయిన రెసిపీ, ఈజీ ప్రాసెస్లో కూడా మనం చేసేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత నేనైతే ఇక్కడ రైస్ అయితే పెట్టుకున్నాను అనమాట. 1.5 గ్లాస్ రైస్ అయితే నేను కడిగి పెట్టుకున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ పోసుకొని పెట్టుకున్నాను అనమాట. పెట్టుకుంటే రైస్ అనేది మనకి కొంచెం చక్కగా అవుతుందని పెట్టేసుకున్నాను. ఈ విధంగా రైస్ మొత్తం మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. అలాగే నేను 1 గ్లాస్ రైస్కి 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసేస్తాను. నేను దాని ప్రకారంగా సాల్ట్ అనేది యాడ్ చేసేసాను. అలాగే ఒకసారి మిక్స్ చేసేసి పైన ప్లేట్తో క్లోజ్ చేసేసి పెట్టాలి. మధ్యలో ఒకసారి తీసి చూస్తున్నాను. మంచిగా కుక్ అవుతుంది రైస్ అనేది మనకి. చూస్తున్నారు కదా, వాటర్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకుంటే రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాల్ కోసం మనము ఇక్కడ కుక్కర్లో మనం 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. అలాగే ఈ కందిపప్పుని ఒకసారి వాష్ చేసేసి తీసుకుంటున్నాను. మంచిగా వాష్ చేసేసిన తర్వాత వాటర్ అన్నీ వంపేసేసి మళ్ళీ అదే కందిపప్పులో 1 కప్ టమాటోస్, అలాగే 1 కప్ ఆనియన్స్, 1 కప్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. పెద్దగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసి తగినన్ని వాటర్ పోసేసి పైన లిడ్ పెట్టేసి నేను ఇది ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు నేను పప్పు అనేది ఉడకపెట్టుకున్నాను అనమాట. విజిల్ వెళ్ళిన తర్వాత పప్పు తీసి చూసేసరికి మనకి పప్పు అనేది ఈ విధంగా మొత్తం ఉడికిపోవాలి. ఇప్పుడు ప్రాసెస్ తాలింపు ఎలా వేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి పాన్ అనేది పెట్టాను. ఇక్కడ ఆయిల్ కూడా యాడ్ చేశాను. అలాగే గీ కూడా యాడ్ చేశాను. గీ మాత్రం కంపల్సరీ యాడ్ చేసేయాలి. దాని ద్వారా టేస్ట్ బాగా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవి మంచిగా చిటపటలాడాలి. అలాగే జీరా రైస్కి సైడ్ డిష్కి దాల్ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు మనం 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను. ఇవి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ 1 కప్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేద్దాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి మిక్స్ చేసేసుకుందాము. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతకు మనకు మంచిగా వేయించేసుకోవాలి. అలాగే కచ్చాపక్కాగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే వెల్లుల్లి కట్ చేసి కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇలా మంచిగా మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసేసుకొని ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ చిన్న సింపుల్ ఫంక్షన్స్లో కానీ జీరా రైస్ విత్ దాల్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది. వావని ఆహా అనుకుంటూ మనం తినేసేయచ్చు. చూస్తున్నారు కదా, కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసాను. పప్పు కూడా పోసేసాను ప్యాన్లో. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. సిమ్లో పెట్టి ఒక 5 minutes అలా కుక్ చేసేస్తే మనకి దాల్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఎంతో ఈజీ అయిన సింపుల్ అయిన రెసిపీ అండి జీరా రైస్ విత్ దాల్.
చూస్తున్నారు కదా కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి తీసేస్తే మనకి జీరా రైస్ విత్ దాల్ అనేది రెడీ అయిపోతుంది. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఒక కొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.